జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి జరగడం వెనుక లష్కరే తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ దాడి తర్వాత నుంచి లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్ కు పాక్ ప్రభుత్వం భద్రత పెంచింది. గతంలో కంటే హఫీజ్ భద్రతను 4 గింతలు పెంచారని తెలుస్తోంది. లాహోర్లోని అత్యంత రద్దీగా ఉండే నివాస సముదాయాల మధ్య హఫీజ్ సయీద్ నివసిస్తున్నారని ఇటీవల కథనాలు వెలువడ్డాయి. అతడి ఇంటి చుట్టూ పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నాయని తెలుస్తోంది. కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డ్రోన్లతో నిఘా పెట్టారని సమాచారం. హఫీజ్ ఇంటికి నలువైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చారని వార్తలొస్తున్నాయి. లష్కరే చీఫ్ ఇంటి సమీపంలోకి సామాన్య పౌరులెవరిని అనుమతించడం లేదని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందినవి కాకుండా ఇతర డ్రోన్లపై నిషేధం విధించారని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ముష్కరులే అయినా దీనికి కర్త కర్మ క్రియ మాత్రం హఫీజ్ సయీద్ అని భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చన్న అంచనాలతో లష్కరే చీఫ్ కు పాకిస్తాన్ భద్రత పెంచింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు మనకు ఏదైతే పహల్గావ్ ఉగ్రదాడి జరిగి ఇప్పటికి 7 రోజులు అవుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటి మూలాలు మాత్రము భద్రత త్రివిధ దళాధిపతుల సమావేశంలో తర్వాత పూర్తి నివేదికలతో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటిది మనకు ఎన్ఐఏ పూర్తి సమాచారాన్ని కూడా తీసుకున్నది. అయితే ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏదైతే దీనికి ఈ ఉగ్రదాడికి వెనకాల ఉన్నటువంటి వ్యక్తి మనకు లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి చీఫ్ ఉన్న పేరు వచ్చేసేసి మనకు హఫీజ్ సయీద్. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే ఈయన అంటే ఇతడు ఉండేటటువంటి ప్లేస్ ఎక్కడ, ఈయన వెనకాల ఉండేటటువంటి మొత్తం అంతా కూడా ఎంతమంది ఉన్నారు అన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా భద్రతా దళాలు తర్వాత మొత్తం అంతా కూడా వాకప్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించింది మొత్తం అంతా కూడా దీనికి ఏదైతే హఫీజ్ సంబంధించింది లాహోరు చాలా కేంద్రం అని చెప్పవచ్చు. అంటే లష్కరే తోయిబాకు సంబంధించినటువంటి ఏదైతే సమావేశాలు దాదాపు మనకు ఈ దాడి జరగకన్నా ముందుగా ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా ఇప్పటి వరకు అంటే ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా దీనికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు దాదాపు చీఫ్ అంటే దీనికి హఫీజ్కి సంబంధించితో పాటు మరొక 6 దీనికి మొత్తం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసినటువంటి వాళ్ళల్లో ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటిది కేంద్రం వచ్చేసేసి ముఖ్యంగా మనకు లాహోరు. ఈయన ఉండేటటువంటి స్థలము ఈయనకి చాలా గట్టి అంటే ఆయన ఉండేటటువంటి స్థలం చుట్టూ కూడా ప్రస్తుతము ఏదైతే ఆయనపై దాడికి జరగవచ్చు అన్నటువంటి ఊహాగానాలు వాళ్ళు అంటే ముందుగానే పాకిస్తాన్ ఇప్పటి వరకు కూడా భయపడుతూనే ఉంది. ఎక్కడైతే ఇక్కడ మనకు ఇండియాలో భారత్లో ప్రధాని నరేంద్ర మోడీ గారు జరుపుతున్నటువంటి సమావేశాలు అనుకోవచ్చు, అక్కడ వాళ్ళకి సమాచారం ఎప్పటికప్పుడు కూడా అందుతూ ఉంది. వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి మారేటటువంటి పరిస్థితులు కూడా, ఎందుకనంటే ఇక్కడ ఉన్నామనేసి ఇంటెలిజెన్స్ నిఘా వర్గాల ద్వారా ఎక్కడైనా తెలిసి వాళ్ళు ఏమైనా దాడి చేస్తారా అన్నటువంటిది కూడా కొంత ఉంది. అలాంటి పరిస్థితి కనపడుతుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మనకు చీఫ్కి సంబంధించింది హఫీజ్కి సంబంధించినటువంటి ఆయన ఇంటి చుట్టూ మాత్రం
మాత్రము దాదాపు ఆయనకు సంబంధించినటువంటి దీనికి అంటే ఏదైతే అంటే ఇక్కడ మనకు ఈ పదాలు వాడాలి అంటే కూడా ఇక్కడ కొంత కష్టమైనటువంటి పరిస్థితి శ్రీదేవి. ఎందుకనంటే ఒక లష్కరే తోయిబా అన్నటువంటి పేరు మనము చెప్పాము అంటే పక్కన ఉండేటటువంటి వాళ్ళందరూ కూడా జస్ట్ ఇలా ఒక్కసారి వెనక్కి తిరిగేటటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఇక్కడ లైవ్లో మనం కొన్ని పదాలు మాట్లాడాలి అని అంటే కూడా కొంత కష్టసాధ్యమైనది. అయితే ఈ చీఫ్కి సంబంధించినటువంటి ఆయన ఇంటి చుట్టూ అంతా కూడా హై సెక్యూరిటీ ఉండి ఎప్పుడు కూడా ఆయనకి ఎటువంటి సమాచారం కూడా బయటి వల్ల కదపకుండా ముందస్తుగానే వాళ్లకు ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్లే విధంగా అండర్ గ్రౌండ్స్ లెవెల్లో వాళ్లకు గ్రౌండ్లో కూడా వాళ్ళు వెళ్లే విధంగా కూడా సొరంగ మార్గాలు కూడా పెట్టుకున్నారు అన్నటువంటిది ఒకవైపు సమాచారం మాత్రం అందుతుంది. దీనికి తగ్గట్టుగానే ఎక్కడా కూడా ఇటువంటి దాడులు ఉగ్ర దాడులు జరగకుండా అంటే తమపై ఎక్కడ కూడా జరగకుండా అన్నటువంటిది ఇక్కడ ఉండేటటువంటి వీళ్ళకి సంబంధించినటువంటి ఆయన మనుషులు అనుకోవచ్చు మొత్తం అంతా కూడా లాహోర్ అంతా కూడా ఆయన ఉండేటటువంటి పరిస్థితుల్లో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించింది ఆయన ఉండేటటువంటి ఇది మనము నిన్న ఒక పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఒక చిన్న పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఆయన ఉండేటటువంటి ఇల్లు ఆయన ఎంత అంటే ఆయన రక్షణ వ్యవస్థ ఎంత పకడ్బందీగా ఉందన్నది కూడా నిన్న ఎక్స్లో కూడా కొందరు పోస్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం కూడా ఇప్పటికీ కూడా భద్రతా అధికారులకు మాత్రం ఇప్పటికే అందింది. దీనికి సంబంధించినటువంటిది ఎప్పటికప్పుడు కూడా ఆయన కదలికలను మాత్రము ఎప్పుడు భారత రక్షణ వ్యవస్థకు సమాచారం అందుతూనే ఉంది శ్రీదేవి. కళ అయితే హఫీజ్ తన కుటుంబంతో కలిసి ఒక భవనంలో నివసిస్తున్నట్టుగా తెలుస్తుంది. సడన్ గా ఏదైనా అయితే అంటే కింద ఒక బంకర్ కూడా ఏర్పాటు చేసినట్లుగా ఒక ప్రముఖ వార్తా సంస్థ కూడా తెలియజేసిన నేపథ్యంలో ఎవరైనా దాడికి పాల్పడితే ఆ బంకర్లోకి వెళ్ళొచ్చు అని కూడా మాట్లాడుతున్నారు. సో అటువంటి ఏర్పాట్లు ఏం చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు? తప్పకుండా శ్రీదేవి, దీనికి సంబంధించింది ఎప్పుడైతే మనకు పాకిస్తాన్కి పీఓకి ఏదైతే మాది గడ్డ అనేది ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఈ పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళు ఆ ప్రాంతాల్లో ఎప్పుడైతే భారత్ దాడి చేస్తుందన్నటువంటి భయము మాత్రం వాళ్ళలో ప్రారంభమైంది. ఎప్పుడైతే అంటే ఒకవేళ వాళ్ళు చేసినటువంటి ఉగ్రదాడికి ఇంత ధీటైనటువంటి జవాబు ఇచ్చేసి వాళ్ళని అరికట్టడి చేస్తారనేసి వాళ్ళు ఊహించలేదు. అసలు ఊహించినటువంటి పరిణామాలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతుంది ఒకవైపు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మొత్తం అంతా కూడా అక్కడ వాళ్ళపైకి ఏమన్నా దాడి జరిగితే వాళ్ళు ఏ విధంగా తప్పించుకోవాలి? ఎందుకనంటే మనకు పాకిస్తాన్ తర్వాత ఇండియాకి ఇటువైపులా అన్ని గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఖచ్చితంగా ఒక ఇల్లు అనేది ఉంటుంది. ఆ ఇంటి కింద ఒక స్లాబ్ అనేది ఖచ్చితంగా సొరంగ మార్గం అనేది ప్రతి ఇంటి దగ్గర కూడా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ వీళ్ళకి సంబంధించినటువంటిది వాళ్లకు ఏదైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించినది కూడా వాళ్లకు స్పెషల్గా కొన్ని బంకలను ఏర్పాటు చేసుకోవడము, వాళ్ళకు ముందే వచ్చేటటువంటి ఏదైతే సమాచారాన్ని బట్టి వాళ్ళు ఆ ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళడానికి వీలుగా కూడా ఇలాంటి వాళ్ళు ప్లేసెస్ని సేఫ్ ప్లేసెస్ని కూడా అరేంజ్ చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా అంటే వీళ్ళు భయంతోటే వాళ్ళు ఆ ప్లేస్ నుంచి ఒకరోజు ఈ ప్లేస్లో ఉన్నారంటే ఇంకొక ప్లేస్లోకి వెళ్ళేటటువంటిది విధంగా ఈ లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి చీఫ్ హఫీజ్ ఇప్పటికే కూడా ఆయన చుట్టూరు ఉన్నటువంటి మనుషులు కూడా చాలా పహరా కాస్తున్నారు. చాలా కట్టుదిట్టమైనటువంటి మొత్తం అంతా కూడా ఆయన చుట్టూరు మాత్రం మనుషులు ఉన్నారు. భయంతో మాత్రం బ్రతుకుతున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు శ్రీదేవి. అయితే కళ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్తో కూడా ప్రధాని మోదీ సమావేశమయ్యారు ఉగ్రదాడి నేపథ్యంలో. ఈ విషయాలపైన కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. సో మోహన్ భగవత్ స్పందన ఏంటి అంటే దీనికి తగిన సహకారం కూడా అందిస్తామని చెప్పారంటే ఈ సమావేశంలో అసలు ఏమేమి చర్చించారు? మోహన్ భగవత్ మనకు వచ్చేసేసి 25వ తేదీన ఢిల్లీలో దాదాపు వారం రోజుల నుంచి పర్యటిస్తున్నారు. ఎప్పుడైతే ఉగ్రదాడి జరిగిందో ఉగ్రదాడి తర్వాత మోహన్ భగవత్ మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారితో రెండవసారి పర్యటన. ఎందుకంటే ఒకసారి మనకు నాగపూర్లో సమావేశమయ్యారు, మొట్టమొదటిసారిగా ఇది రెండవసారి సమావేశమయ్యారు. ఏదైతే ఇక్కడ ఢిల్లీలో పర్యటిస్తప్పుడు ఒకానొక సమావేశంలో ప్రత్యేకమైనటువంటి ఒక బుక్ రిలీజ్ సంబంధించినటువంటి కార్యక్రమంలో ఆయన ఒక
స్పెషల్గా కూడా కొన్ని అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. దాదాపు మనకు ఏదైతే జరిగినటువంటి దాడి ఉందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఎక్కడా కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి పేరు చెప్పకుండానే రాజ్యానికి రాజు చాలా కీలకము, రాజ్యములో ప్రజలు ఇబ్బంది పడుతుంటే వాళ్ళని కాపాడేటటువంటి వ్యవస్థ రాజు మాత్రమే చూసుకోవాలి, దానికి పూర్తి హక్కులు రాజే దానికి బాధ్యత వహించాలి అన్నటువంటిది చెప్పారు. అంటే రాజ్యము అంటే భారతదేశము, ఇక్కడ ప్రధాన నరేంద్ర మోడీ అన్నది పేరు చెప్పకనే ఆ విధంగా చెప్పడం. అయితే దాని తర్వాతనే అదే రోజు ఏదైతే మనకు త్రివిధ దళాధిపతులకు సమావేశం అయిన తర్వాత ఆ రోజు అంటే ముందు రోజు సాయంకాలము దాదాపు గంటన్నర పాటు మోహన్ భగవత్ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధాని అధికార నివాసంలో సమావేశం కావడం జరిగింది. ఆ సమావేశంలో ఖచ్చితంగా ఏదైతే దాదాపు ఒక 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమావేశాలు శ్రీనగర్లో ఉండేటటువంటి ఏదైతే ఇప్పుడు మనం ఉన్నటువంటి శ్రీనగర్ గడ్డ ఇక్కడ ఉండేటటువంటి సమావేశాలు శ్రీదేవి ఇక్కడ ఆర్మీ వాళ్ళు జస్ట్ ఇక్కడ లైవ్లన్నీ కూడా ఇస్తుంటే ఒక్కొక్కరు కూడా పహరా కాస్తున్నటువంటిది పరిస్థితి. అయితే ముఖ్యంగా మఫ్టీలోనే మనకు దాదాపు ఇదే ప్లేస్లోనే ఒక 400 మంది ఉండొచ్చు, ఆర్మీ డ్రెస్సెస్ తోటి ఒక 500 మంది ఉండొచ్చు, అంత హై సెక్యూరిటీ. ఇక్కడ కిటికీల్లో తర్వాత డోర్స్లో కూడా మొత్తం అంతా కూడా పైన ఏదైతే మనకి బిల్డింగ్స్ కనపడుతున్నాయి ఆ బిల్డింగ్స్లో కూడా లోపల వాళ్ళ రూముల్లో ఉండి కూడా వాళ్ళు అక్కడి నుంచి కూడా కదలికలను కనిపెట్టేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించినటువంటిది ఏదైతే సమావేశం ఉందో ఆ సమావేశానికి సంబంధించినటువంటి దాంట్లో మాత్రము ఆ 3 రోజులు సమావేశంలో జరిగినటువంటి అంశాలు ముందు తీసుకోపోయేటటువంటి చర్యల గురించి మాత్రము చెప్పడము, తర్వాత మోహన్ భగవత్ గారితో మాట్లాడిన తర్వాతనే సిసిఏ సమావేశం నిర్వహించడము, తర్వాత సిసిఏపి సమావేశం నిర్వహించడము, సైనికులకు మాత్రము పూర్తి స్వేచ్ఛనివ్వడము అన్నది మాత్రము చాలా కీలకమైనటువంటి అంశాలను చర్చించారు శ్రీదేవి. అయితే ఇక్కడ ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ సైన్యాన్ని పంపించి ఉగ్రవాద శిబిరాల్ని భగ్నం చేస్తూనే ఉన్నారు, ఎక్కడెక్కడ పట్టుకుంటూనే ఉన్నారు. అయితే దక్షిణ కాశ్మీర్లో కూడా ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారం కూడా అందుతోంది. దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? ఖచ్చితంగా శ్రీదేవి, ఎందుకంటే మనకు ఏదైతే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మనకు లాల్ చౌక్ నుంచి మనం ముందుకు వెళ్ళామంటే మనకు ఇక్కడ నుంచి ఏదైతే మనకు అంటే ఉగ్రదాడి జరిగినటువంటి ప్లేస్కి మనము వెళ్తాము, అక్కడికి వెళ్ళిన నుంచి అటు నుంచి కొంత ముందుకు వెళ్ళినామంటే అదంతా కూడా టోటల్ బార్డరు, అదంతా కూడా టోటల్గా మనకి బంకర్లు ఉండేటటువంటి ఇది. తర్వాత మొత్తం అంతా కూడా స్పాట్లు అనమాట. అంటే దాదాపు 84 ఏదైతే పర్యాటక స్పాట్లు ఉంటాయో ఆ స్పాట్లన్నీ కూడా ఆ ప్లేస్లోనే ఉన్నది. పెహల్గాము, తర్వాత బారాముల్లా, తర్వాత మనకు పూంచ్ సెక్టరు మొత్తం అంతా కూడా ఇదే లైన్లోనే వస్తుంది. ఇక్కడ ఏదైతే పర్యాటకులు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళ అందరినీ కూడా కట్టడి, తర్వాత ఆ ప్లేస్లో అంతా కూడా టోటల్ అంతా కూడా ఆర్మీని పెట్టడము, తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి ఉండేటటువంటి ఆర్మీస్ని కూడా రప్పిస్తున్నారు. ఇక్కడ అంతా కూడా పర్యాటకుల కన్నా కూడా మనకు ఇక్కడ ఆర్మీ వ్యవస్థనే మనకు వచ్చేటటువంటి కదలికలు ఎక్కువ కనపడుతుంది. అసలు ఆర్మీ వాళ్ళు వస్తున్నటువంటి విజువల్స్ తీసుకుంటుంటే కూడా అబ్జెక్షన్ చేశారు, అసలు ప్లీజ్ తీసుకోకండి అనేది కూడా వాళ్ళు చెప్పారు. మనం తప్పుగా ఏదైనా తీసుకున్నామంటే కూడా వచ్చి మరి ఆ విజువల్స్ అన్నింటిని కూడా డిలీట్ చేసేసి మొత్తం అంతా కూడా వెళ్ళేంత వరకు కూడా వదలటం లేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఎక్కడ కూడా అంటే ఆర్మీకి సంబంధించినటువంటి సమాచారం మాత్రం ఎక్కడ ఎవరికి ఇవ్వకుండా ఇక్కడ నార్మల్ పీపుల్ ఏదైనా విజువల్స్ తీసినా కూడా వాటిని కూడా డిలీట్ చేసేటటువంటి పరిస్థితి. అంత హై సెక్యూరిటీ తోటి ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే మనకి ఇక్కడ లాల్ చౌక్ అన్నది కూడా చాలా వ్యాపార రంగంతో ఉన్నటువంటి ప్లేసెస్. ఈ ప్లేసెస్లో ఎప్పుడు కూడా బిజినెస్. అయితే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడడం జరిగింది వ్యాపారం సంగతి ఉంటే అసలు వ్యాపారం ఏంటి, మేము ఎలా ఉంటాము ముందు అన్నది మాకు తెలియదు. ఇలాంటి పరిస్థితి శ్రీదేవి. అక్కడ మనకు ఆర్మీ వ్యాన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కూడా మఫ్టీలు అంతా కూడా ఆర్మీస్ మొత్తం అంతా కూడా బెటాలియన్ దిగుతూ ఉంది. కానీ గంటకు బెటాలియన్ అంటే ఈ గంటలో ఉన్నటువంటి ఆర్మీ ఫోర్స్ మరొక గంటలో ఉండరు, వేరే వాళ్ళు ఫోర్స్ అంతా ఇక్కడికి వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ప్రస్తుతం ఉంది. కానీ హై రేంజ్ సెక్యూరిటీ మాత్రం ఇక్కడ కదలికలు మాత్రం ఉన్నాయి అని చెప్పవచ్చు శ్రీదేవి. అయితే ఇక్కడ లోయ ప్రాంతంలో కూడా ఉగ్రవాదులు ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళే తెచ్చుకుంటున్నారు అని చెప్తున్నారు. అయితే వాళ్ళు తెచ్చుకోవడానికి అక్కడ లోకల్ ఉన్న వాళ్ళు ఎవరైనా
సపోర్ట్ చేస్తున్నారా? ఎన్ఐ వర్గాలు దాన్ని గుర్తించినట్టుగా చెబుతున్నారు కదా. ఖచ్చితంగా శ్రీదేవి, ఇక్కడ ఎవరైతే మనకు లోయల ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్లకు వాళ్ళ కనీసమైనటువంటి ఆహారం కానీ సరుకులు కానీ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా లోకల్ మనుషుల యొక్క సహాయం లేనిదే ఈ ఏదైతే మనకు పెహల్గాం దాడి అన్నది జరిగేదే కాదు. కానీ ఖచ్చితంగా ఇక్కడ లోకల్ సహాయంతో వాళ్ళు ఈ విధంగా ఉగ్రదాడి చేశారన్నది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు ప్రస్తుతం కూడా కొంతమంది ఎవరైతే ఎక్కడ కనిపించినా కానీ కదలికలు జరుగుతున్నా వాళ్ళని వెంటనే స్పాట్లోనే వాళ్ళని ఆర్మీ ఫోర్స్ అటాక్ చేస్తున్నటువంటిది అక్షర సత్యము. ఎక్కడ మనకు రాత్రి అవుతుంది, ఎక్కడ ఏ మనకు శబ్దాలు వినపడతాయో అన్నది మాత్రము ఆ శబ్దాలు అంటే ఖచ్చితంగా మరొక ఫైర్ అయ్యింది అన్నటువంటిది ఇక్కడ ప్రజలకు చెప్పేటటువంటి విషయం. కానీ ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే కొంతమంది అంటే చాలా మంది ఇక్కడ కాశ్మీరీలకు సంబంధించినది మాకు చాలా లాస్ అయ్యాము, మా బిజినెస్ కానీ మా యొక్క ఫ్యూచర్ కానీ లాస్ అయిపోయింది ఈసారి దీనివల్ల నాని కొంతమంది చెప్తూ ఉంటే కొంతమంది ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండేటటువంటి పరిస్థితి. కానీ ఖచ్చితంగా లోయల్లో అటువంటి ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా లోకల్లో ఉండేటటువంటి వాళ్ళ సహాయ సహకారాలు ఉండడం వల్లనే ఈ ఉగ్రముఖుల దాడి జరిగింది. తర్వాత ఈ వీళ్ళ అరాచకాలు ఇంకా రోజు రోజుకు పెరుగుతున్నాయి. దాన్ని అరికట్టడానికి ఖచ్చితంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల వలన ఇక్కడ నుంచైనా తగ్గుతుందన్నటువంటిది కశ్మీరీలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. శ్రీదేవి, కళ ప్రస్తుతం హఫీజ్ ఇంటి వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఒసామా అండ్ అజార్ కంటే కూడా భిన్నంగా జనావాసాల్లో హఫీజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జనాల మధ్యలో ఉంటే కనుక అతనిపైన దాడులు జరిగితే అటు సాధారణ ప్రజలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉండడంతోనే ఈ ఆలోచనతోనే దేశాలు వెనక్కి తగ్గొచ్చన్న ఆలోచన కూడా ఏమైనా చేస్తున్నాయా? హఫీజ్ ఇంటి దగ్గర ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటారు? हो गए 2 minutes సార్, 2 minutes हो गए. ఖచ్చితంగా ఏదైతే మనకు హఫీజ్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో అంటే ఆయనని ఖచ్చితంగా దాడి చేస్తారన్న భయంతో ఆయన బంకర్లలో దాచుకోవడము, తర్వాత ఆయన చుట్టూరు ఉండేటటువంటి ఏదైతే పరిస్థితి అంటే ఆయనకు ఉండేటటువంటి సెక్యూరిటీ అనుకోవచ్చు అంతా కూడా. జీ ఆప్ కహా సే? శ్రీనగర్. ఆప్ ఆజో you're a business person? अच्छा, ठीक है. No problem. No. I don't want. You're a working person. I am a working person. Yes. But you're a business Don't. person. Yes, I am. Please don't. अभी कैसे अभी atmosphere कैसे? Actually, the atmosphere has been जो क्या है कि देखो आप कैमरा मत यूज करो. मैं कैमरा क्या चलो ठीक है. वो नहीं ले कैमरा मत ले लो. చలో ఠీక్. ఇక్కడ ఉండేటటువంటి పరిస్థితి మాత్రము ఎవరు కూడా మాట్లాడేటటువంటి వాళ్ళకు ధైర్యం కూడా లేనటువంటి పరిస్థితి శ్రీదేవి. ఎవరు కూడా అసలు దీనికి సంబంధించినటువంటి ఒక వర్డ్ అన్నది కూడా వినడానికి కూడా ఇష్టపడటం లేదు. అంటే ఒక భయములో ఉన్నటువంటిది ఎక్కడ వాళ్ళ ఏదైనా చెప్తే మరి మా మీద ఏ విధంగా రియాక్షన్ ఉంటుంది అన్నటువంటిది భయం కూడా వాళ్ళల్లో ఉన్నది. ఇలాంటి పరిస్థితి. జీ ఆప్ కహా సే ఆప్కా? ఆజో एक मिनट जी. आप कहाँ से? मैं बारामूला से. इधर कहाँ रहते? मैं यहीं श्रीनगर में होता हूँ. अच्छा, इधर क्या करते हैं आप? मैं स्टडी करता हूँ. स्टडी करते हैं जी. जो भी आपका बारामूला इधर बहुत ज़रा फायर भी होते हैं उधर बारामूला का उस तरफ का? क्या होता है? फायरिंग ये सब कुछ होता है. చూసారా బట్ ఏదైనా కానీ ఒక అంశాన్ని వాళ్ళు మాట్లాడాలి అడిగాము అని అంటే మాత్రం ఆన్సర్ చెప్పరు, నవ్వుతూ వెళ్ళిపోతారు. అలాంటి పరిస్థితి ఒక్కరి నుంచి కూడా మనకు ఆన్సర్ రావడానికి చాలా కష్టసాధ్యమైనటువంటి పని. బట్ అందరూ కూడా భయంగా జీవిస్తున్నారు. ఎక్కడ ఏదైనా మన ఒపీనియన్ని చెప్పినా కూడా అవతల వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా ఉంటుందో అన్నటువంటి భయం మాత్రం ఇక్కడ ఉంది శ్రీదేవి. రైట్ కళ, థ్యాంక్ యూ. సో అది మా ప్రతినిధి కళ కూడా ఆల్రెడీ చాలా మందితో మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడున్న ప్రజలు ఎవరు కూడా మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్ర దాడి జరగడం వెనుక లష్కర్ తోయిబా కుట్ర ఉందనే అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ దాడి తర్వాత నుంచి లష్కర్ చీఫ్ హఫీజ్ సయీద్కు పాక్ ప్రభుత్వం భద్రత ఇంకా 4 ఇంతలు పెంచిందనే చెప్పాలి. సో కాశ్మీర్లో ఏ విధంగా ఉంది పరిస్థితి? మా కరెస్పాండెంట్ కళ అసలు కళ్ళ కట్టినట్లుగా కాశ్మీర్ నుంచి లైవ్లో మనం ప్రత్యక్షంగా చూసాం. సో గతంలో కంటే కూడా హఫీజ్ భద్రతను 4 ఇంతలు పెంచినట్టుగా తెలుస్తోంది. లాహోర్లోని జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హఫీజ్ సయీద్ నివసిస్తున్నట్లుగా ఇటీవల వెల్లడైంది. అలాగే సయీద్ నివసిస్తున్నారని ఇటీవల కథనాలు వెలువడుతున్నాయి. అతని ఇంటి చుట్టూ కూడా పాక్ ఆర్మీ, ఐఎస్ఐ, లష్కరే ముఠా నిరంతరం పహారా కాస్తున్నట్టుగా తెలుస్తోంది.
అక్కడ కాంపౌండ్ చుట్టూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు డ్రోన్లతో నిఘా పెట్టారనే సమాచారం. హఫీజ్ ఇంటికి నలువైపులా 4 కిలోమీటర్ల పరిధిలో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను అమర్చారని వార్తలు వస్తున్నాయి. లష్కరీ చీఫ్ ఇంటి సమీపంలోకి సామాన్య పౌరులెవరిని అనుమతించడం లేదని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఆర్మీకి చెందినవి కాకుండా ఇతర డ్రోన్లపై నిషేధం విధించారని తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది ది రెసిస్టెంట్ ఫ్రంట్ ముష్కరులే అయినా దీనికి కర్త కర్మ క్రియ మాత్రం హఫీజ్ సయ్యద్ భారత నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరగొచ్చన్న అంచనాలతో లష్కరీ చీఫ్ కు పాకిస్తాన్ మరింతగా భద్రత పెంచింది.